నిన్న ఉదయం నేను అక్కడి నుంచి ఇటు వస్తూ ఉంటే హోలీ స్పిరిట్ అమ్మగారులు ఎదురయ్యారు. వాళ్ళని చూడంగానే నా మనసులో నుంచి వచ్చినటువంటి మాట, పవిత్రాత్మను ప్రార్థించండి, ఈ ప్రాంగణం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, మనమందరం కూడా ఆయన శక్తి చేత పూరింపబడాలి, ఆయన ప్రకటింపబడాలి, ఆయనకు మనం సాక్ష్యం పలకాలి అన్నటువంటి మాటను నేను వాళ్ళతో చెప్పటం జరిగింది. ఆ తరువాత ఇక్కడ ఏర్పాట్లను వేణుళ్ళ కొనియాడటము విన్నాం. పటిష్టమైనటువంటి పందిరి, ఏ వర్షం వచ్చినా కానీ అతలాకుతలం కాకుండా, భయపడకుండా, నిండుగా నింఫాదిగా చెప్పే మాటల్ని వినేదానికి, భయం లేకుండా కూర్చునేదానికి, రుచికరమైనటువంటి భోజనం, జ్ఞానార్జితం కలిగించేటటువంటి బోధనలు, మన యొక్క ఆలోచనలు పంచుకోగలిగినటువంటి అవకాశాలు ఈ మహానగరములో మనము ఉండేదానికి ఎటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న అసౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మంచి వస్తువులు కలిగినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత విపులంగా చెప్తున్నాను అని అంటే, దీని వెనుక మానవ మాత్రులము, పరిమితులము, పాపులము అయినటువంటి నాయకులముగా మనందరినీ వెనుక ముందు ప్రక్కన ఉండి నడిపించినటువంటి వారు దేవుడే, యేసునాథుడే. తన శ్రీ సభను ఈ తెలుగు ప్రాంతంలో పటిష్టపరిచేదానికోసం, ఈ తెలుగు ప్రాంతంలో భయపడకుండా నిర్భయంగా ఆయన యొక్క వాక్యాన్ని బోధించేదానికోసం, ఆయన రాజ్యాన్ని ప్రబలం చేసేదానికోసం అటు కార్డినల్తో పాటు గృహస్థ క్రైస్తవులందరం కలిసి మనం సమిష్టిగా సమాలోచన చేద్దాం. మన యొక్క ప్రత్యేకమైనటువంటి పిలుపుల్ని, అది గురుత్వ పిలుపు కానివ్వండి, మఠవాస పిలుపు కానివ్వండి, గృహస్థ క్రైస్తవ పిలుపు కానివ్వండి, మన అంతస్తుల్లో మనం స్థిరంగా బలంగా ఉంటూ వాటి యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడో అక్కడికి నడిచి వెళ్ళి బోధించాలని. ఈ మధ్యనే ఒక సిస్టర్ గారు నాకు మెసేజ్ పంపారు, కార్డినల్ సారా. ఆయన ఏమంటున్నాడు అని అంటే, క్రైస్తవుడు ఎవడైనా భయపడితే వాడు క్రైస్తవుడు కాదు, భయపడి తమ యొక్క విలువలకు తిలోదకాలు దిద్దితే వాడు క్రైస్తవుడు కాదు, భయపడి తన యొక్క క్రైస్తవ గుర్తింపును దాచిపెట్టుకుంటే అది అంగి వేసుకోవటం కానీ, లేక అది శిలో వేసుకోవటం కానీ, ఇంకా అనేకాలు మనకు మధ్యనున్నాయి. ఆయన అంటాడు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే భయంతో ఉంటారో, ఎవరైతే రాజీ పడతారో దేవుని యొక్క విలువలకు, వాళ్ళు దేవునికి అవమానపరంగా నిలుస్తారు, దేవునికి సిగ్గుకరంగా ఉంటారు అని చెప్పి. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు అంతగా అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఈ 2 నాళ్ళు ఈ యొక్క పవిత్రమైనటువంటి పుణ్యభూమిలో, ఈ సెమినరీ ప్రాంగణములో దేవుడు 1500 మందిని మనందరినీ కూడా సమకూర్చి సమాలోచన చేసి, అటు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది లేకుండా అందరము దేవుడు మనకు బప్తిస్మంలో ఇచ్చినటువంటి ఆ బప్తిస్మ వరము, కృప, దానిని జీవించేదానికి, దానిని బలపరిచేదానికి, దానిని ప్రకటించేదానికి, దానిని ప్రబలం చేసేదానికి మనందరినీ కూడా దేవుడు ఈ 2 నాళ్ళు, ఈ 2 రోజులు మనల్ని ఇంత చక్కగా ఉంచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాప్తిసం పొందినటువంటి ప్రతి బిడ్డ, అభిషేకం పొందిన వాళ్ళు, అర్పితుల పరిస్థితి ఇంకొక స్థాయి అయితే, బాప్తిసం పొందినటువంటి ప్రతి బిడ్డ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉంటూ ఉన్నాడు. బిడ్డ, నువ్వు దేనికి భయపడగాకు, నువ్వు నాకు ఇష్టమైన దానివి, ఇష్టమైన వాడివి, నీ యొక్క పేరును నా యొక్క హస్తములో రాసుకొని ఉన్నాను, నేను చెప్పినట్లుగా నడుచుకో. నా వాక్యం కోసం ఈరోజు నేను భౌతికంగా ఈ విధంగా ఉండి ప్రజల మధ్యకు వెళ్ళి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించి నా యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాను.
మిమ్మల్ని ఎన్నుకున్నాను. కొంతమందిని అభిషేకించాను, కొంతమందిని పవిత్రీకరించాను, కొంతమందిలో నేను బప్తిస్మముల ద్వారా వారి యొక్క హృదయంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు కదిలాడేది, మెలిగేది, తీరేది మీరు కాదు, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను అని చెప్పి ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ 2 రోజులు, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో అబ్రాహాముకు దేవుడు చెప్పాడు, నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ 2 రోజులు దేవుడు మన యొక్క భక్తుల ద్వారా అనేక విషయాలు బోధించి మనందరం చాలామందిమి సమీక్షా సమయంలో చెప్పాము, దేవుడు నా కళ్ళు తెరిపించాడు అని. దేవుడు మనల్ని బలపరిచాడు తన వాక్యము ద్వారా. విశ్వశ్రీ సభ దగ్గర నుంచి స్థానిక సంఘం వరకు మనం ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నామని సమీక్షించగలిగాము, ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది కూడా మనం సమీక్షించుకుంటూ ఉంటున్నాము. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని పంపుతూ ఉన్నాడు. అబ్రహాము జీవించినటువంటి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికి ఒక దీవెనగా ఉందువు. ఇదే ప్రియమైన సహోదరి సహోదరులారా, దిస్ ఈజ్ ద మిషనరీ మ్యాండేట్ టు ఎవ్రీ వన్, ఫ్రమ్ ద బిషప్ టు ద లీస్ట్ వన్, ద లాస్ట్ వన్. పీఠాధిపతుల దగ్గర నుంచి గృహస్థ క్రైస్తవుని వరకు కూడా దేవుడు ఈరోజు మనకు చెప్పేది, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. ఈరోజు ఈ 2 రోజుల యొక్క ఇది సమావేశం అనండి, సదస్సు అనండి, ఇంకేమైనా అనండి, జూబిలీ వేడుకలు అనండి, ఏది ఏమైనా కానీ ఈ 2 రోజులు మనల్ని పరిశుద్ధాత్మైన దేవుడు మనలో అణువున కనువున ఆవరించి, మనలో పవిత్రీకరించి, మనల్ని సిద్ధపరచి బలపరిచి ఇప్పుడు ఊర్లకు పంపుతూ ఉన్నారు, ఇండ్లకు పంపుతూ ఉన్నారు, ఆ తరువాత మన మేత్రాసనాలకు పంపుతూ ఉన్నారు. ఎందుకు అన్నది ఇక్కడ చేరిన మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చేరిన మనల్ని దేవుడు బలంగా ఆశీర్వదించారు. కానీ ఈ ఆశీర్వాదం ద్వారా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. మన ద్వారా ముఖం చిట్లించుకోవటమో, బాధపడటమో, ఏడవటమో, అవమానపడటమో, మన యొక్క మాటల ద్వారా, చేష్టల ద్వారా ఇంకొకటి జరిగితే నువ్వు క్రైస్తవుని కాదు, నువ్వు బిషప్ కాదు, నువ్వు గురువు కాదు, నువ్వు అమ్మగారు కాదు, నా వలన ఆ ప్రజలు స్వస్థత పొందాలి, ఆశీర్వాదం పొందాలి, ఆనందం పొందాలి, ఆరోగ్యం పొందాలి, అన్నీ మంచిగా పొందాలి, వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళ యొక్క నీడ మా మీద పడగానే మాకు ఇంత బలం వస్తుంది అన్నటువంటి మాట అక్కడ చేరిన ప్రతి ఒక్కరికి రావాలి. అది రాకపోతే నువ్వు ఎన్నేళ్ళు ఎంతకాలమైనా కానీ నువ్వు ఒక చోట ఉండి బైబిల్ చదువు, జపమాల చెప్పు, ప్రయోజనం శూన్యం. ఎందుకు అని అంటే దేవుడు మనల్ని పిలిచి మలిచింది అమ్మ గర్భంలో ఉన్నప్పుడే. గురువులు మాత్రం కాదు, మఠవాసులు మాత్రం కాదు, గృహస్థ క్రైస్తవులందరినీ ఈ లోక వెలుగును చూసినటువంటి ప్రతి ఒక్కరిని బప్తిస్మ కృప వలన తన యొక్క నిలయాలుగా మార్చుకున్నటువంటి దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక వేద వ్యాపకానికి, సువార్తీకరణకు పిలుస్తూ ఉన్నారు. అందరం మనము ఆ పెద్దోళ్ళ మీద అని చెప్పి వాళ్ళ మీద తోసేసి, నెపాలేసి, విమర్శలించి అన్ని రకాలుగా మనం చేతులు గడుక్కోవటం వలన మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. మన యొక్క సంఘాన్ని మనమే, మన యొక్క మురికి గుడ్డను మనమే నలుగురి ముందు వీధుల్లో ఉతుక్కుంటూ ఉన్నాం, కడుక్కుంటూ ఉన్నాం, శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. అది అవసరం లేదు. ఎందుకు అని అంటే పిలుపు అన్నది ఒక్కొక్క అంతస్తుకు తగిన వాళ్లకు దేవుడిచ్చినటువంటి పిలుపు. అందుకే ఈరోజు ఈ యొక్క పందిరిలో కానీ, ఈ యొక్క ప్రాంగణంలో కానీ ఉన్న మన అందరికీ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు నా ప్రియతమ బిడ్డవు, నువ్వు ప్రియతమ కుమారునివి, నీ యందు నేను అమితంగా ఆనందిస్తున్నాను. దేవుడు మనల్ని తన యొక్క బిడ్డగా, తన యొక్క కుమారునిగా మన మీద ఆయన ఆనందించే రీతిలో మనము మలుచుకోవాలి. ఓసారి ఒక గురువు అడిగాడంట ప్రజల్ని, పూజలో మీకు ఇష్టమైనటువంటి భాగం, మీకు సంతోషాన్ని కలిగించినటువంటి భాగం ఏంటి అని. ఒక యువకుడు చెప్పాడంట,
పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అని. అందరూ చప్పట్లు కొట్టారు. ఎందుకంటే పూజ అయిపోయింది, సంబరాలు చేసుకుందాం, బజారుకు పోవాలా, మావిడ కోప్పడుతుంది, అక్కడ మాంసం కొనాలా, కూరగాయలు కొనాలా, అది కొనాలా, ఇది కొనాలా, ఎవరైనా బంధువులు వస్తారు కాబట్టి ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలా, గబగబా కొనుక్కోవాలా, రావాలా, ఆమె వండాలా, మనందరం తినాలా, ఆరగించాలా అని. అప్పుడు అన్నాడు గురువు, అది వాస్తవం. పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి అంటే అది వాస్తవం. ఏంటి అని అంటే ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో ముగిసినటువంటి ఈ పూజ నిజంగా మన అనుదినం అంతా కూడా పరుచుకుంటూ ఉంది. మన అనుదినంలో, మన రోజులో అది వ్యాప్తి చెందుతూ ఉంది. ఏం జరుగుతుంది పూజలో? మనము పూజ ప్రారంభించేటప్పుడే మన యొక్క పాప ప్రక్షాళన కోసం ప్రార్థన చేస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, ఉత్తమమైన స్థాపన చెప్తూ ఉన్నాం. అంటే రోజులో ఒకరి ఎడల ఒకరు పొరపాటున చేసేటటువంటి తప్పిదాలను, నొప్పించేటటువంటి సందర్భాలని మనము రోజులో కూడా నన్ను క్షమించండి అని అడగగలగాలి. నన్ను క్షమించండి, పొరపాటు జరిగింది అని చెప్పగలగాలి. ఆ తరువాత దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. బలంగా ఈ యొక్క సమావేశంలో వచ్చినటువంటి వాక్యం ఏంటంటే, మనము బైబిల్కు అంకితమైనటువంటి కథోలిక సంఘ బిడ్డలుగా ఉండాలి. బైబిల్ ప్రతిరోజు చదివేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆ మధ్య ఖమ్మంలో మా డయాసిస్లో ఒక విచారణకు నేను పండగకు పోతే ఆ పండగలో ఫాదర్ గారు నన్ను సన్మానించడానికి పిలిచినటువంటి చిన్నారి బిడ్డలు. వాళ్ళు ఏంటంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు వరుసగా 1, 2, 3 అని చెప్పినటువంటి వాళ్ళు. రెండో వాళ్ళు బైబిల్ను సంపూర్తిగా చదివినటువంటి వాళ్ళు. అంటే ఆ విచారణ గురువు కానీ ఆ ఇంటి వాళ్ళు కానీ అంత శ్రమ చేసి శ్రద్ధ తీసుకొని బైబిల్ చదివేదానికి అవకాశాన్ని కల్పించారు ఆ చిన్నారి బిడ్డలు. అందుకే నేను చెప్పాను, ఇవన్నీ కూడా వైరల్ కావాలి. కేవలం ఒక కథోలికేతరుల కుటుంబాలకు చెందిన వాళ్ళు గబగబా వాక్యాలను చదివితేనే మనము ఆనందపడతాం. అబ్బా వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు అనుకుంటాం. కానీ మన బిడ్డలు కూడా ఈరోజు బైబిల్కు అర్పితమై అంకితమై చదువుతూ ఉన్నారు, వాక్యాలని వల్లిస్తూ ఉన్నారు, దాని ప్రకారం జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము సంతోషపడాలి. ఈ వాక్యానుసారంగా మనం వాక్యం చదివేదానికి, వాక్యం ప్రకారం జీవించేదానికి, వాక్యాన్ని ప్రకటించేదానికి మనం సిద్ధంగా ఉండాలి. నాకు తెలిసినటువంటి ఒక ఆయన మద్రాసులో నేను సెమినరీలో చదివేటప్పుడు 50 ఏళ్ల క్రితం మాట నేను చెప్తూ ఉన్నాను. ఆయన అంటాడు, బ్రదర్ నేను ఆఫీస్లో ఒక చిన్న బైబిల్ పెట్టుకొని ఉండా. ఆ చిన్న బైబిల్లో నుంచి విరామ సమయంలో, లంచ్ సమయంలో నేను ఆ బైబిల్ను తీసి చదువుతాను. చదివేటప్పుడు వీళ్ళు వచ్చి చూస్తారు, అబ్బా శాంతియాగో బైబిల్ చదువుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలా మనము అని. ఆ బైబిల్ చదివే దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించు, మా బిడ్డకు ఆరోగ్యం బాగలేదు, మా ఇంట్లో మనస్పర్ధలు ఉన్నాయి, మాకు నష్టాలు వచ్చాయి, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి మా కోసం ప్రార్థన చేయి అని చెప్పి ఆయన్ను అడుగుతారు. ఇది సాక్ష్యం, కట్టుకథలు కాదు, పెట్టకథలు కాదు. కొంతమంది అన్నారు ఈరోజు కట్టుకథలు పెట్టకథలు చెప్పటం మానేయాలని చెప్పి సాక్ష్యాలు చెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడి నుంచి పోయేటటువంటి ప్రతి ఒక్కరూ కథోలిక సంఘములో బిడియంతో, భయంతో, మనము సిగ్గుతో దాచిపెట్టుకునేది ఏంటి అని అంటే, దేవుడు నా జీవితంలో ఇలాంటి అద్భుతం చేశాడు అని చెప్పి నలుగురికి చెప్పుకునేదానికి. దాన్ని 10 సార్లు ఆ 10 మంది కుష్ఠరోగులు మీరు వెళ్ళి మీ యొక్క గురువు దగ్గర చూయించుకోండి, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకోండి, మీ యొక్క కుష్టు బాగపోయింది అని చెప్తే వాళ్ళు మాట్లాడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. బాగైందా అని చెప్పి వాళ్ళు ఏం చూసుకోలేదు. చెప్పినటువంటి వాళ్ళు యేసయ్య బలమైనటువంటి వాక్కు, శక్తి కలిగినటువంటి వాక్కు, అద్భుతం ఉన్నటువంటి వాక్కు, ఆ వాక్కు వాళ్లకు ఇచ్చినటువంటి సెలవు ఏంటి అని అంటే, మీరు వెళ్ళండి, మీ యాజకుని దగ్గరకు చూపించండి, మీరు సర్టిఫికేట్ తీసుకోండి, మీ సమాజంలోకి వెళ్ళండి, మీ ఇంట్లో సంతోషంగా కాలం గడపండి అని చెప్పాడు. అంటే అనారోగ్యము, కుష్ఠవ్యాధి, నీసు కారుతున్నటువంటి పరిస్థితులు బరి అయినయా అని చెప్పి, సరి అయినా అని చెప్పి వాళ్ళు చూసుకోకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయారు. అదే మార్గ మధ్యంలో ఒక సమరయునికి అంతా బాగా అయింది అని చెప్పి ప్రభు దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడి ఆయన్ను ఆరాధిస్తారు. కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కథోలిక సమాజం కూడా, నేను విచారణలో ఉన్నప్పుడు చెప్పేవాడిని, ఓకే నా ప్రసంగం అనేది ఉంటుంది, ఎవరైనా ఈ వారం దేవుడు ఈ వారంలో మీకు చేసినటువంటి మేలులు చెప్తారా అంటే ఎవరు ముందుకు రారు. భయం, అబ్బా ఏమంటారో ఏమనుకుంటారో అని చెప్పి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఇంతటితో ఆపకూడదు. మనోళ్ళు చాలా సహృద్భావముతో మీ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు రాకపోయినప్పటికీ కూడా, అవి రావు అని తెలిసినప్పటికీ కూడా మీరు అన్నటువంటి మాట ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ అన్వేషణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మనము వెతుక్కుంటూ, అన్వేషిస్తూ, పరిశోధిస్తూ, చదువుతూ ముందుకు సాగుదాం అన్నటువంటిది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితానికి మూల స్తంభాలైనటువంటి కొన్ని విషయాలు మనకు అవసరమైనట్టు చెప్తున్నాం. ఒకటి బైబిల్ ఇంట్లో అందరికీ ఒకటే ఉంటుంది. ఆ ఒకటి ఎక్కడుంటుందో కూడా కొన్నిసార్లు కొంతమందికి తెలియదు. మనం ఎన్నో కొనుక్కుంటుంటాం, మన పిల్లలకు ఏమేమి కావాలంటే అవన్నీ కొనిస్తూ ఉంటాం. కానీ నీ బైబిల్ ఇది. నేను అమెరికాలో ఒక ఇంటికి పోతే ఆ పాప అంటది, చిన్న పాప, 3వ తరగతి పాప, దిస్ ఇస్ మై బైబిల్. కాబట్టి ఒక్కొక్కరికి ఇంటికి పోయిన తర్వాత మీరు అనుకోవచ్చు మనకు డబ్బులు లేదని. డబ్బులు లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరండి. డబ్బులు ఉన్నవాళ్లే ఉంటున్నారు. పేదవాళ్ళు, ఆకలికి అలమటించి చచ్చిపోయే వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఆ యొక్క మంచి మనస్సు ఉంటే అది సాధ్యపడుతుంది. కాబట్టి బైబిల్ అందరం కొందాం, బైబిల్ చదువుదాం, బైబిల్ వాక్యం మీద ధ్యానిద్దాం, బైబిల్ ప్రకారం జీవిద్దాం, బైబిల్ను ప్రకటిద్దాం. ఇది మనం చేయాల్సినటువంటిది. రెండవది, దివ్యబలి పూజలో మొన్న ఒక రోజు నేను మాకు విచారణకు పండగ పూజకు వెళ్తే విచారణ గురువు ప్రతిరోజు దాదాపు 4 మైళ్ళ నుంచి 4 కిలోమీటర్ల నుంచి పూజకు వచ్చే వాళ్ళను ఆయన నాకు సన్మానించడానికి అవకాశం ఇచ్చాడు. అదే ఈ విధంగా మనము ప్రతిరోజు లేవంగానే మనం చేయాల్సింది. సాల్మోన్ సార్ విజయవాడ అయింది, కడపలో ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన ఒక్క పూట ఆయన కొడుకు ఒక ఆయన గురు రెడెంప్టిస్, ఆయన ఎప్పుడైనా కానీ నేను ఆరోగ్యమాత కడపలో ఉన్నప్పుడు నా కాడికి వచ్చేవాడు, స్వామి పూజ చేయండి, మీకు వీలు కాకపోతే చిన్న స్వామితో చేయించండి, లేకపోతే ప్రైవేట్గా చేయించండి, లేకపోతే కడప నుంచి తిరుపతి వరకు ఎక్కడైనా గుళ్ళు ఉంటే అక్కడ పూజ సమయం ఉంటే నాకు తెలియజేయండి, నేను అక్కడ వెళ్ళి పూజ చూస్తాను అని అంటాడు. నాకు కొన్నిసార్లు నిజంగా అనిపించేది, నేను ఆయన దగ్గరికి వెళ్ళి పాపసనం చేసినా కానీ బాగుంటుందేమో, ఇంత పవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఉన్నారు అని చెప్పి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పూజలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వేరు ఎవరో కాదు. ఈ వాక్యం కూడా ఇది నాది కాదు, పరిమితుణ్ణి పాపిని అయినటువంటి నా నోట్లో పరిశుద్ధాత్మ తన యొక్క శుద్ధీకరణతో నాలో ఆ వాక్యాన్ని నుంచి, నా గుండెలో ఆ వాక్యాన్ని నుంచి ఇక్కడ చేరినటువంటి 1500 మంది ప్రజలకు ఏ వాక్యం అవసరము, ఏ సందేశం అవసరము, తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎలాగా ఇది నెమరు వేసుకునే దానికి ఉండాలి, వాళ్ళను బలపరచాలి అని చెప్పి దేవుడిచ్చేటటువంటి వాక్యమే. నేను బలహీనునే, నాకు తెలుసు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం, దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటాం, మన కానుకలు మనం సమర్పించుకుంటాం, దేవుణ్ణి మనం స్వీకరిస్తాం దివస ప్రసాద రూపంలో. ఫాదర్లు చెప్పారు, ఇక్కడ నిపుణులు చెప్పారు, దివ్యరక్తం ఒకటి, దివస ప్రసాదం ఒకటి, వేరు కాదు. చిన్న పలుకులో కూడా, చిన్న నలుసులో కూడా దివ్యస ప్రసాదము ప్రతిష్ఠించబడింది అని అంటే యేసునాథుడు సంపూర్ణంగా ఉంటున్నాడు. ఎవరు దాని గురించి ఆవేదన పడి ఏడ్చి గగ్గోలు పెట్టి మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కొన్ని విషయాలు మనం సరి అయిన రీతిలో గ్రహించగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయన అన్నటువంటిది, జపమాల ప్రార్థించేటటువంటి కుటుంబాలు ఆనందంగా, సంతోషంగా, సౌభాగ్యంగా, ఆహ్లాదంగా, ఐశ్వర్యంతో ఉంటాయి అని చెప్పి.
జపమాల జపించి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఎవరు కూడా ఏ అర్ధరాత్రి అయినా ఏ పనులున్నా కానీ మీతో ఉండాల్సింది, మీ దగ్గర ఉండాల్సింది, మీరు క్రమం తప్పకుండా ప్రార్థన చేయాల్సింది జపమాల ధ్యానం. మీ ధ్యాస, మీ శ్వాస జపంగా ఉండాలి అని మనం ఇక్కడ అక్కడి నుంచి వచ్చినటువంటి వాక్యం. మీరు ఎన్నెన్నో చెప్పండి, మనకు కావాల్సింది జపం. జపం ఉంటే సర్వస్వం మనకు సమకూరుతాయని చెప్పి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించాలి. చివరి వాక్యం నేను చెప్పేది ఏంటంటే, ప్రకటించటము అని అంటే కేవలం బైబిల్ తీసుకొని వీధుల్లోకి వెళ్ళి వీధి మలుపుల్లో ఎత్తైనటువంటి స్థలములో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేది ఒకటైతే, పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ వారు ఏమంటారంటే, ప్రసంగించు ప్రసంగించు ప్రసంగించు, అవసరమైతే మాటలు వాడు. అంటే మన జీవిత విధానము ద్వారా మనం ప్రసంగించాలి అని. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కొద్దిపాటి సమయంలో మనందరం కూడా సిద్ధపాటులో ఉన్నప్పుడు, మన ఊర్లకు ఇళ్లకు వెళ్ళేటప్పుడు ఈ కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. నన్ను దేవుడు తన యొక్క బిడ్డగా జ్ఞాన స్నానంలో చేసుకున్నాడు. ఆయన యొక్క, నా హృదయం దేవుని యొక్క ఆలయం. ఆయన అంటున్నాడు, ఈరోజు నాకు ఇష్టమైనటువంటి బిడ్డ, నాకు ఇష్టమైనటువంటి ప్రియ కుమారుడా, నీ యొక్క పేరును నా యొక్క హస్తములో రాసుకున్నాను. తల్లి తన బిడ్డలని మర్చిపోతుంది, కానీ నీకు బాధ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఇక్కటి రావచ్చు, వ్యాధి రావచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఏమొచ్చినా కానీ నేను మీకు తోడుగా ఉన్నాను. మా తల్లి మరియమ్మ గారికి రాలేదా? నాకు రాలేదా కష్టాలు? అందరికీ వచ్చాయి. సాక్షాత్తు యేసునాథుడికే అన్ని కష్టాలు వస్తే మానవ మాతృలు, అందుకనే ఎండు కర్రకే ఈ యొక్క పాటు పడితే పచ్చి కర్రకు ఏంటి అని చెప్పి, పచ్చి కర్రకే ఈ యొక్క పాటు అయితే ఎండుకర పరిస్థితి ఏంది అని చెప్పి. కనుక కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి. వాటన్నింటిలో కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది బలంగా, దృఢంగా, విశ్వాసానికి సాక్ష్యం పలికేటటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ కావాలి. ఈరోజు మన యొక్క జూబిలీ వేడుకల ముగింపు సందర్భంగా ప్రతి ఒక్కరము ఒక సైనికుల మాదిరిగా, నీకు దేవుడు నీ భద్రమైన అభ్యంగం సమయంలో పరిశుద్ధాత్మనిచ్చాడు, సైనికులుగా ఉండమని నిన్ను పవిత్రమైనటువంటి ఆయిల్తో, తైలంతో అభ్యంగనం చేశాడు. మర్చిపోకూడదు. నా గురుత్వంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, నువ్వు అమ్మగారైనప్పుడు దేవుడికి నువ్వు ఇచ్చినటువంటి మాట పట్టు. మీరు కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను ప్రామాణికంగా ఉందునని పరస్పరం మీ యొక్క వివాహ సందర్భంలో ఇచ్చినటువంటి మాట, పిల్లల్ని మంచి మార్గంలో, సన్మార్గంలో నడుపుతామని చెప్పినటువంటి మాట, అవన్నీ కూడా మనం గుర్తు చేసుకొని మన యొక్క జీవితాల్ని దేవునికి సమర్పించుకొని సాక్ష్యం పలికి బిడ్డలుగా ఉందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.